ఆడుకుంటుంది ఇంద్రా. బండి చెప్పేదంటే తమ్ముడు వెనక్కి తిప్పరా. చూడు వస్తురా. వస్తున్నా చూడు. రే మాస్టర్ రా. హలో మాస్టారు మాస్టర్. మాస్టారు మాస్టర్. అయ్యా మాస్టారు అయ్యా మాట్లాడవా? అరే తెలుగు మాస్టర్ ఎలరాలను భూస్థాపితము చేసినారు. నేను పరమపదించితినా ఏమి? ఈ ఆత్మ గ్రాంధికం కూడా వచ్చా? సత్యం. ఏయ్, ఎవరి భాష తెలియని వాడు? అది వాళ్ళు మాస్టర్ వాళ్ళే మీకు శవదానం చేసింది. ఓ శతమానం భవతి నిండు నూరేళ్ళు జీవించు. ఏ తెలుగు పంతులు జోక్ అయింది నీకు? వాళ్ళే మరకతమని ముట్టుకొని పానం పోతారు, భయపడి ఉరుకుతా ఉన్నారు. ఏమది? ఆ. అయితే నా ఆశీస్సులు ఉపసంహరించుకుంటున్నాను. విక్రమాదిత్యుడు పవిత్రమైన ఆత్మ, తన పగ తీర్చుకోకుండా వదలడు. మాస్టరు అది నిజాయితీగా దెయ్యం అవుతే ముట్టుకున్న మా ఇద్దరిని చంపాలి. ఏమీ చేయని వాళ్ళెందుకు చంపింది? ఇదే తెలుగులో చక్కని నానుడిగా చెప్పారు. బంగారంతో పాటు రాగికి సమ్మెట దెబ్బలు తప్పవు అని. ఈ టైంలో సోదేస్తే నీకు దెబ్బలు తప్పవు. రేయ్ బుచ్చిగా ఏంటి? ఈ నాశమచ్చి అనుకోకు. మిట్సుబిషి అనుకుంటాను. మరేంటయ్యా ఈ టైంలో ఏళ్ళకోవడమా? లేదురా బుచ్చిగా, మరకతమణి గురించి పూర్తి వివరాలు ఈయనకి మాత్రమే తెలుసు. ఇదిగో తెలిసి ఏం చెంచుదామని ఆయన గారు మమ్మల్ని కాపాడగలరా? గలను. దానికి ఒక మార్గం ఉన్నది. అయ్యా ఈ అవివేకులను క్షమించి రక్షింప ప్రార్థన. ఆ మార్గమేమి? మీరే చూశారుగా, భయంతో వీళ్ళ నోటి నుండి తెలుగు ఎంత స్పష్టంగా వస్తోందో. బాధితులారా వినండి. విక్రమాదిత్యుని సమాధి నుంచి తీసిన మరకతమనని తిరిగి అక్కడే ఉంచితే అప్పుడు చంపకుండా మనం వదిలేస్తుందా? నిస్సందేహముగా ఆ? మాస్టర్ ఆ చోటు ఎక్కడ ఉంది? ఏమి లఘు సంఖ్యకు వెళ్ళవలెనా? అది మనల్ని సమీపించింది. దానికి ఎందుకు ఇంగ్లీష్ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసిన ఫీల్ లో చెప్తున్నావు? నాకు గుర్తుకొస్తున్నది. నన్ను బుద్ధి చంపినది ఇదే వాహనం. ఇదే వాహనం రా డింబకులారా. నిమ్ము కూడా చంపగలదు. హెచ్చరికగా ఉండు. ఊటుగట్ట బాగుంది కదన్నా. నువ్వు మూసుకుని తిన్నగా వెళ్ళి వెళ్ళు. కాదు, విక్రమాదిత్యులు వాహన ప్రియులు కూడా. నీకు సాయికు అన్న ఫీలింగా? ఈ గొంతేసుకుని సిచ్యువేషన్ లో డీటెయిల్స్ అవసరమా? పిచ్చనా పుస్కి నడపడం వచ్చా నీకు? ఎరా వెళ్ళలారా? ఇందులో బండి ఎలా దూరుతుంది బే? ఏంటి డ్రైవర్ లేడు? రేయ్ అటువైపు దిగాడేమో చూడు. డ్రైవర్ ఇటు రావయ్యా. డ్రైవరా? ఎవరయ్యా డ్రైవరు? నేను పైలట్నయ్యా. డబ్బా ట్రక్ తోలుకుంటూ పైలట్ అని చెప్తున్నాడు రా. బండి తీరా. డోంట్ డిస్టర్బ్ మీ. ఆగరా రే. ఇక్కడ ఉన్నది మన ముగ్గురమే. నువ్వు కాకపోతే ఇంకెవరు తోలేరా? ఇది బండి, దీన్ని నేను తోలేను. నేను చెప్పింది నాకే చెప్తావేంట్రా జఫా?
రే ఇది తీసుకోరా, ఇది తీసుకో. రే, 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 అరే, మళ్ళీ మామూలుగా వదలకూడదురా తీరా సంచి ఏంట్రా సన్యాసి దగ్గర తను తింటున్నారు? అన్నా ఈ బండిలోనే చేసుకొచ్చావన్నా. బండిని ఇక్కడ దూర్చింది కాక అడిగితే పైలట్ అంటున్నాడు. చాలా ఓవర్ చేస్తున్నాడు. ఏంటో అడగన్నా. సార్ నేను యుఎస్ లో పైలట్ సార్. నాకు పైలట్ ఉద్యోగం వస్తే నడిచొస్తానని 20 సంవత్సరాల క్రితం మొక్కున్నాను సార్. వీళ్ళిద్దరూ కలిసి ఇదొక బండి నేను తోలేనంటున్నారు సార్. న్యాయం మీరే చెప్పండి సార్. నన్ను ఊరు వెళ్ళిపోమంటారా, తిరుపతి వెళ్ళమంటారా సార్? వద్దొద్దు, మీరు తిరుపతికే వెళ్ళండి. Thank you. ఎదవల్లారా ఎవరు బావా? దీన్ని చేజింగ్ అంటారా? అన్నా, వెళ్ళండి సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. మంచి- ఈ ప్రదేశమే. భయపడకండి. సమాధిలో మరకతమని లేదు గనుక అక్కడ ఏ శక్తి లేదు. దీన్ని కదిలించండి. ఇచ్చటనే రాజుగారి కలేబరం ఉన్నది. కానిండు. ఇది పట్టుకోరా మంగరాజు. అందరు కలిసినట్టండి. పట్టుకో. అడే, ఏయ్. రేయ్. రాక తప్పరా. నా హిస్టరీలో ఒకే ఒక మైకు ఒక స్పీకర్నే పెట్టుకుని ఎంత పెద్ద డీల్ అయినా పూర్తి చేసేవాడిని. మొట్టమొదటిసారి నన్నే స్పాట్కి రప్పించారు. అన్నా సేఫ్గా ఉంచుతా. ఎక్కడ్రా మరకతమణి? ఒక్క నిమిషం. ఏంటి? Hands up. రేయ్, మా దగ్గర ఉందిరా. దగ్గర గన్ను ఉంది. ఓ పట్టు. గన్ను చూపించింది చాలు. మన గన్స్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి? ఏయ్, మీ కారులోంచే కొట్టేశాం. ఆ, అడిగిన దానికి ఎదుటివాడు సమాధానం చెప్తుంటే నువ్వేంట్రా గన్ను చెప్పడం? ఏంటయ్యా ఇది? తెలుగు మాస్టర్ చర్చలు జరుగుతున్నాయిగా. మన్నించండి. ఇది ఊహాతీతముగా జరిగింది. గన్ను నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది. ప్రశాంతంగా మాట్లాడి తెలుసుకుందాం. ఇందులో మాట్లాడడానికి ఏం లేదు. నాకు ఆ మరకతమణి కావాలి. నాకు ఆ మరకతమని వద్దండి. అయితే మరీ సింపుల్. మనం క్లైమాక్స్ వరకు వెళ్ళాల్సిన పని లేదు. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి క్లైమాక్స్ తప్పదంటావా? అది కాదు, మరి ఆ మరకతమణిని ముట్టుకుంటే ముట్టుకుంటే విక్రమాదిత్యులు నిన్ను హతమార్చను. ఎవడ్రా వాడు? హలో, ఈడే బాసు. అయ్యో రై, మీకు నేనేమైనా తెక్కలోళ్ళ కనిపిస్తున్నానా? అరే కాదండి, ఆ మరకతమని తెలియక ముట్టుకొని తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. నిజమే సార్. లక్కీగా మీ బండి కండిషన్లో ఉంది కాబట్టి ప్రాణాలు కాపాడుకున్నాం. లేదంటే ఆ ఆత్మ ఉన్న ట్రక్ మమ్మల్ని చంపేసేది. ట్రక్ అవునన్నా, ఆ పాత తుప్పు పట్టిన ట్రక్కే. తుప్పట్టిన పాత ట్రక్. ఆ ట్రక్ లోనే మేము లిఫ్ట్ అడిగి వచ్చావరా? ఏంటి? లిఫ్టా? లిఫ్టా? ఏమైనా మెంటలా మీకు? వీళ్ళ నమ్ము ఇదిగో, కారులు ఆ తీసుకుని ట్రక్ లో ఎవరు లేరు. నడిపిందే దెయ్యం తెలుసా మీకు? దేని గురించి చెప్తున్నారు? ఓ, ఆ పైలట్ మనిషి చూడడానికి కొంచెం తేడాగానే ఉన్నాడు. అందుకని వాడిని దెయ్యం అనేస్తావా? అన్నా, డీల్ మాట్లాడకుండా డీలా పడిపోయారంటే? అబ్బా. రై, నేను చూసుకుంటాను రా. లేదా నాకు కాల్ చేసి రై, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. రై, ఈ భూతాల కథలు చెప్పకుండా మరకతమణిని నాకు ఇచ్చాయి. సార్ నేను చెప్పేది వినండి సార్. ఒకవేళ దెయ్యం వస్తే నేను చూసుకుంటాను. ఇవ్వు. సరే సార్, మరకతమని నేను ఇక్కడ పెడతాను. ఆ తర్వాత మీరు తీసుకోండి, ఓకేనా? అంటే నువ్వు లోపల పెడతావు, ఆ తర్వాత నేను తీసుకోవాలి, అంతే కదా? అంతేనా? అంతే. సరే పెట్టు. రే పెట్టు, నేను తీసుకుంటాను. రా. ఏయ్, మరకతమని కావాలంటే వచ్చి తొయ్యండి అయ్యా. రండి రండి. అన్నా పిలుస్తున్నా. నేను రావాలా? వెళ్ళరా, వెళ్ళి నెట్టరా. బాగా నెట్టండిరా. ఇది ఏ విక్రమాదిత్యుల వారి కలేబరం. మరకతమని ఆ కరవాలముపై ఉంచుడు. రే మంగరాజు పెట్టవరా.
బలి బలి అత్యద్భుతం. తప్పించుకుంటుంది డింబకులారా. రేయ్, ఏంటి పని పూర్తయిందా? నేను తీసుకోవచ్చా? ఏంట్రా ఇది, అడగ్గానే ఇచ్చేశారు. తీసుకోవచ్చా? ఏంట్రా ఈడు తీశాడు? అయ్యే రేయ్ తీసాను. దయ్యం ఎదురా వచ్చింది దీనికోసమే కదా, లటక్కని తీసుకుని చెట్టుకుని వెళ్ళిపోదామని. నేనే తెద్దాం అనుకున్నాను, చేతిలో గన్ ఉంది కదా, ఈలోగా నువ్వు తీసేశావు. ఓకే, గొడవ లేకుండా మాటలు జరగకుండా ఒక డీల్ పూర్తయింది. బాయ్. డబ్బులు బండ్లో ఉన్నాయిరా. జాగ్రత్త చేయి. ఎరా, ఈ లగేజ్ ఇంటికి తీసుకొచ్చే వాళ్ళేంట్రా మీకు? ఏముందిరా ఇందులో ఇంత బరువుగా ఉంది? ఇదిగో తీసుకోండి, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్, మీరు చల్లకుండా సార్. అసలు మొదట్లో మిమ్మల్ని ఎందుకు పిలిచానో అని చిరాకు పడ్డాను, కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోతా అంటే కష్టంగా ఉందన్నా. తమ్ముడు, మాయా మీరు ఖచ్చితంగా వెళ్ళి తీరాలా? అరే బుచ్చిగా, మీరు చెప్పిన పని అయిపోయిందిరా. మేము ఇంక ఇక్కడ ఉండకూడదు. దీనినే అన్నమాచార్యుల వారు ఒక పదములో మాయా కావాలంటే ఇన్ని పంపించేద్దాం మాయా. బయలుదేరదామయ్యా, టైం అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఉండు పిల్లి గడ్డం, ఫస్ట్ టైం ఇద్దరు సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నారు. ఇన్నాక పోదాం. సరేనన్నా, మేము వెళ్తాం. నేను పోయేదను. నా పేట తెలుగు, తేనెలూరు తెలుగు ఎప్పుడూ వర్తిల్లాలి. జై తెలుగు తల్లి. చిన్న బిల్లు సుబ్బారావు, చాలా థ్యాంక్స్ రా. ఒక్క నిమిషం, నా కోసం చిన్న పని చేస్తారా? చెప్పండి. అమీర్పేట మధురానగర్ 3వ వీధిలో నా వైఫ్ ఉంది. దానికి 4 పట్టు చీరలు కొని పెట్టండి. ఇప్పటిదాకా చినిగిన వేటట్టుకుంటాం. అయితే ఇన్ని రోజులు ఆవిడ మార్కెట్లోనే డ్యూటీ చేసామన్నమాట. నువ్వు ఉండు బే. ఏమరా అమితాబ్ బచ్చన్, గీ జయబాదునే ప్రాణం లెక్క లవ్ చేసినోలే. నీ దిల్ ఖుష్ చేస్తలే. రఘునందన్, నా పేరు అలేఖ్య. ఇన్ని రోజులు నా గొంతు వినాలని ఆశపడ్డావు కదా, ఇదే నా గొంతు. అది మాత్రమే కాదు, ఐ లవ్ యూ. అమితాబ్ బచ్చన్ ఖాళీ మిమిక్రీ చేసిండ్రా. టెన్షన్ పడకు, రేకొస్తుంది, వెయిట్ చేయి. అరే ఓ సాంబా నీకు రాదు.